వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తొలి ప్రాధాన్యతతో 1215 ఓట్లు సాధించారు. అగ్రస్థానంలో నిలిచారు. అలాగే రెండో రౌండ్ ప్రాధాన్యత ఓట్లతో ఎలిమినేషన్ రెండో రౌండ్లోనూ స్పష్టమైన మెజార్టీ సాధించి మొత్తం 13,969 ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందారు. రెండో స్థానంలో యూటీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి నిలిచారు. ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైందని పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన గెలుపు ముందుగా ఊహించేదన్నారు. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తానన్నారు. మండల సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు శ్రీపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించడంతో వరంగల్ జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో మోటార్ సైకిల్తో ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ఉపాధ్యాయులు. వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు మనందరం నాటిన మొక్క. మరి ఒకనాడు చిన్న మండల ప్రధాన కార్యదర్శిగా, తర్వాత జిల్లా బాధ్యునిగా ఎన్నోసార్లు గెలిచి ఓడిపోయి మరి నిరంతరం ఉపాధ్యాయుల మధ్యలో ఉంటూ పీఆర్టీయూ సంఘానికి ఎనలేని సేవలు చేసి రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అతి చిన్న వయసులో మరి 9 సంవత్సరాల సర్వీస్ కోల్పోవడమే కాకుండా అత్యంత కీలకమైన మరి వరంగల్ జిల్లా చిన్న మండల ప్రధాన కార్యదర్శిగా, తర్వాత జిల్లా బాధ్యునిగా మెదక్ జిల్లా రామాయంపేట